రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. మలబార్ అంటే క్వాలిటీ ఒక ప్రామిస్, పూర్తి పారదర్శకతకి ప్రామిస్, గ్యారంటీడ్ బైబ్యాక్ ఒక ప్రామిస్, లైఫ్ టైం మెయింటెనెన్స్ యొక్క ప్రామిస్, పాత బంగారంపై 100% ఎక్స్చేంజ్ వాల్యూ యొక్క ప్రామిస్, ఫేర్ ప్రైస్ ప్రామిస్. ప్రతి ఒక్కరికి, ప్రతిరోజు, ప్రతి చోట. ఇంకా ఇంకేం కావాలి? నమస్తే, P9 న్యూస్ స్వాగతం. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 34వ డివిజన్లో గొడుగుపాలెంలో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేటర్, ఒంగోలు నగర డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావుతో కలిసి బాలినేని ఇంటింటికి తిరిగారు. ప్రతి ఇంటిలో ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరం మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడే పెడదాము. సైడ్ అలా రావాలా అంతే ఉండు. రావాలా కొంచెం వెనక రానా. నమస్తే అన్న. అది ఇది కరెక్ట్. మన ప్రభుత్వమే కదండి. మీ ప్రాబ్లమ్స్ ఏమంటే చెప్పండి. ఓకే ఓకే. నోటిఫికేషన్ ఇంకా పడలేదు. చెప్పు రండి. ఆరోగ్యశ్రీ కూడా 30 గంటలకు ముందు మీరు ఉన్నప్పుడు ఇచ్చారు సార్. కలెక్టర్ గారు కూర్చోడు. సీఎం గారు 10 లక్షలు ఇచ్చారు కదా మీరు. అమ్మాయి రెండో అమ్మాయి ఆ రోజు ఇంట్లో ఒకరికి ఉద్యోగం అని చెప్పినప్పుడు అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తానని చెప్పారు. చాలా మంది సార్ ఇంటికా పెడితే వాళ్ళకి మార్చిలో అవుతాయి. మీరు ఎప్పుడు వచ్చారు?
జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మాకు అందుతున్నాయని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా 1-2 దగ్గర డ్రైన్స్ ప్రాబ్లం చెప్పారు, రోడ్ ప్రాబ్లం చెప్పారు. అవి వెంటనే శాంక్షన్ చేసి పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు పార్టీలకు అతీతంగా పెట్టినటువంటి పథకాలు ఇవి. మేము ఎక్కడ కూడా వాళ్ళు తెలుగుదేశం అని, జనసేన అని, ఎక్కడ కూడా బీజేపీ అని కూడా ఎక్కడ కూడా మేము చూడలేదు. అందరికి కూడా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. మరి అందరూ కూడా సాటిస్ఫైగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఈ 3 రోజులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా 3 రోజుల కార్యక్రమాలు, ఆటల పోటీలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇచ్చారు. అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉంటారనేది ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పథకాలు కానీ, మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ఎంతో అందరూ కూడా సంతోషంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిపక్షాలు ఏదేదో రకరకాలుగా రోజుకు ఒక వార్తలు రాస్తూ ఉంటారు. మరి దాంట్లో ఏది నిజం అంటే నిజం అనేది ఆధారాలు లేకుండా ఏదేదో మాట్లాడటం అనేది అలవాటైపోయింది వాళ్ళకి. ఇక్కడ స్థానిక ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు అట్లనే ఆధారాలు లేకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా మేము ఎవరు కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రజలు వైఎస్ఆర్ పార్టీ అనుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడు మనం జగన్మోహన్ గారు చెప్పినట్టు ఈసారి 150 కాదు ఇంకెక్కువే వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేటరు సరోజమ్మరికి పాపం కాలు బాలేకపోయినా ఈరోజు కష్టపడి తిరుగుతూ ఉంది ఆమె. నిజంగా మా కార్పొరేటర్లు అందరూ కూడా మా మేయరు చెప్పకపోతే ఇంకా మేము ఒప్పుకోదు. ఇంకా మేయరు అందరూ కూడా అందరు కార్పొరేటర్లు, అందరు డివిజన్ అధ్యక్షులు కానీ అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ రుణం నేను తెచ్చుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను ఈ నియోజకవర్గానికి అబ్జర్వర్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాసన్న నియోజకవర్గంలో అబ్జర్వర్గా నియమించడం చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రధాన కారణం నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొనేదానికే వాస్తవంగా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమేరకు నేను అన్నతో కలిసి ఈ వార్డులో గడప గడప కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రాంత ప్రజలు ఎంత నమ్మకంతో ఉన్నారు, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి వాసన్న మీద ఎంత ప్రేమను చూపిస్తున్నారనేది నేను కళ్ళారా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ తిరిగిన కొంచెం సమయంలోనే ప్రతి ఒక్కరూ మేము చాలా సంతోషంగా ఉన్నాం. రాబోయే కాలంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, వారి పాలనే మాకు కావాలి, ఈ ప్రాంతంలో వాసనే మాకు కావాలి అనే ఒక మంచి ఆలోచనని నేను ఈ సందర్భంగా చూడటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను గుంటూరు నుండి రావాలి. వాస్తవంగా గుంటూరు నుండి ఇంత దూరం ఎట్లా ఏంటి అని అనుకున్న దీన్ని ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గంలో ప్రజల ఆలోచనల్ని
జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి ఉన్న ప్రేమని, ఈ ప్రాంతానికి సంబంధించి వాసన్న మీద చూపిస్తున్న వాత్సల్యాన్ని నేనైతే దగ్గరికి రాకున్నట్టయితే మిస్ అయ్యేవాడిని అని మాత్రం ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. నియోజకవర్గం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరుకుంటున్నారో 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలని, అది తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంత ప్రజలను చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో బీసీలకు అందించింది కేవలం 19,000 కోట్లు మాత్రమే అని, కానీ వైఎస్ జగన్ 3.5 ఏళ్ల పాలనలో అందించిన మొత్తం 1.63 లక్షల కోట్లని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ఈ గణాంకాలు పరిశీలిస్తే బీసీలకు ఎవరు న్యాయం చేశారనేది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. వైసీపీ కార్యాలయం ఏర్పరిచిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తీసుకురావాలని మరి ఖర్చు పెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి డబ్బులు ఇవి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన దేశ చరిత్రలో, అంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది, ఏ ముఖ్యమంత్రి కూడా బీసీల కోసం ఇంత సంక్షేమాన్ని కానీ రాజ్యాధికారాన్ని కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 11 మందికి బీసీల మంత్రివర్గంలో బీసీలకు 11 మందికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. మరి 136 బీసీ కులాలు ఉంటే అందులో 56 కార్పొరేషన్లు వేశారు బీసీ కులాలకు. కేవలం ఒక బీసీ కులాలకే 56 కార్పొరేషన్లు వేయడం జరిగింది. మరి రాజ్యసభ 8 ఉంటే 4 రాజ్యసభ స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బీసీల సంక్షేమం కోసం, బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మరి గ్రామ వాలంటీర్సే దాదాపు గ్రామ వాలంటీర్సే 2,60,000 మంది ఉద్యోగాలు ఇస్తే అందులో 50% బీసీలు ఉన్నారు. గ్రామ సచివాలయంలో 1,30,000 మంది ఉద్యోగాలు ఉంటే వాళ్ళకు కూడా 50% బీసీలు ఉన్నారు అందులో. అది ఇదొక దేశ చరిత్ర. జగనన్న ప్రభుత్వంలో ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని పదవులు కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి ఈరోజు మేయర్లు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, వీళ్ళు మరి మున్సిపాలిటీల చైర్మన్లు కానివ్వండి, దాదాపు 70% బీసీలకే పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది. ఇవన్నీ కూడా తెలుసుకొని కుట్రతో కుతంత్రాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళా అధికారం లేక రాడనే ఏడుపుతోనే ఈరోజు రామోజీ రాసినటువంటి నీతి మాలిన నీచ రాతలు, ఇవన్నీ విషపు రాతలు అనేవి ప్రజలు తెలుసుకుంటున్నారు. మరి ఒకసారి వీళ్ళకి, ఎందుకంటే 2019లోనే వీళ్ళకి బుద్ధి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దుర్మార్గమైనటువంటి రాజకీయాలకు, నీతిమాలిన రాజకీయాలకు మరి ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా అణిగిపోయి ఆ రోజు ఎలాంటి వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు సబ్ ప్లాన్లు మళ్ళిస్తారని. చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను మీడియా ద్వారా, చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు బీసీలకు సబ్ ప్లాన్ ద్వారా సంవత్సరానికి 10,000 రూపాయలు ఖర్చు పెడతారని చెప్పారు. మీరు ఎంత ఖర్చు పెట్టారు 5 ఏళ్ళకి? కేవలం 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో 3.5 సంవత్సరాలకే బీసీలకు 1,63,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇది జగనన్న ప్రభుత్వం. ఇవన్నీ మీరు తెలుసుకోవడం లేదా? ఎంత బరుదగించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ప్రజల్ని పక్కదారి పట్టించాలని చెప్పి ఈరోజు ఇలాంటి రాతలు రాయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి రాతలు రాస్తున్నారు. వాళ్ళకు వంత పాడుతున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు వంత పాడుతున్నటువంటి రామోజీ కానీ, మరి ఏబిఎన్ కానీ, TV5 కానీ చాలా దుర్మార్గమైన రాతలు రాస్తూ మరి రాసినటువంటి రాతలు ఈ రాష్ట్రంలో ప్రజలు అవన్నీ కూడా గుర్తిస్తున్నారు. వీళ్ళకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2019లో ఏ విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పారో 2024లో ఈ వర్గాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత అభివృద్ధి సంక్షేమాన్ని పొందుతున్నారో ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వీళ్ళకి బుద్ధి చెప్తారు. 175 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వర్గాలన్నీ కూడా ఇవ్వబోతున్నాయనేది వీళ్ళు గుర్తించాలని చెప్పి వీళ్ళకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం ఇది జగనన్న ప్రభుత్వం. దానిపైన కూడా విషప్రాతలు రాస్తున్నారు. రోజు పనిగా పెట్టుకొని రాస్తున్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రభుత్వం ఇది, అక్క చెల్లెమ్మల ప్రభుత్వం ఇది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం ఇది, ప్రజా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది మర్చిపోయి మీరు ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగొడుతూ ఏదో విధంగా పుట్ట రాజకీయాలతోన, నీతిమాలిన రాజకీయాలతోన మరొకసారి అధికారంలోకి రావాలనే తపన తప్పితే చంద్రబాబు నాయుడుది, రామోజీది వీళ్ళంతా కూడా వాళ్ళ సొంత అభివృద్ధి తప్పితే వాళ్ళ కులస్తులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ బినామీల అభివృద్ధే కానీ వాళ్ళు ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి కానీ, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన రాష్ట్ర సంక్షేమము,
పేద బడుగు బలిగిన వర్గాల అభివృద్ధే ఆయన నినాదంగా, ఆయన లక్ష్యంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఈరోజు అన్ని రంగాలలో ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యా విధానంలో అయితేనేమి, మరి వైద్య విధానంలో అయితేనేమి, వ్యవసాయంలో అయితేనేమి, ఈరోజు పారిశ్రామికంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. మరి నిన్న మనం చూసాం మాచర్ల నియోజకవర్గంలో ఎంత దారుణానికి చంద్రబాబు నాయుడు ఒడిగట్టాడనేది ఆయన డైరెక్షన్లోనే నిన్న అక్కడ జరిగినటువంటి హత్య రాజకీయాల్లో భాగంగానే నిన్న మాచర్లలో ఒక ప్రశాంతమైనటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో అలజడులు సృష్టిస్తూ మరి బీసీలను కూడా అసలు బీసీల పైన దాడులు చేసి చాలా కిరాతకంగా ప్రవర్తించే తీరు నిన్న రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలకి భయాందోళన సృష్టిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు మరి హత్య రాజకీయాలకి పూనుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు మరి అందరికీ కూడా అండగా ఉండే ప్రభుత్వం ఇదనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఎక్కడైనా కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మీరు ప్రజల యొక్క దీనికి వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మా యొక్క బీసీ ప్రసిద్ధిగాంచిన డ్యూమాంట్ క్రీమరీ 35వ బ్రాంచ్ని ముప్పవరపు నిఖిల్ ఆధ్వర్యంలో స్థానిక లాయర్పేటలో నేడు ప్రారంభించారు. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన వివిధ రకాల ఐస్ క్రీములు, కేకులు, స్నాక్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఇచ్చేసినటువంటి స్నేహితులకి, మిత్రులకి, అభిమానులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యాలయం అంటే వ్యాపార సంబంధించింది మాత్రమే కాదు, ప్రజలకి సంబంధించినటువంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా కూడా ఈ ఆఫీసు ఉంటుంది. నేను రాజకీయాల్లో ఏ విధంగా అయితే సర్వీస్ చేస్తూ ఉండేవాడిని, అటువంటి సేవ అవసరమైనటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఆఫీస్కి రావచ్చు. ఖచ్చితంగా చేతనైనంత వరకు వాళ్ళకి ఉపయోగపడటానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చి అడిగిన వారికి అంటే పని ఆశించి వచ్చిన వారికి ఆ పని చేసే విధంగా నాకు శక్తిని, ధైర్యాన్ని. జై సాయి ట్రస్ట్ విద్యావారధి ఆధ్వర్యంలో అద్దంకిలో శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మొదటి ర్యాంకుకి 100 సూత్రాల పుస్తకాలు పంపిణీ చేశారు. చిలకలూరుపేట జై సాయి ట్రస్ట్ మరియు విద్యావారధి గద్వాల్ వారి సహకారంతో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ, హరిహర గోకుల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గోనుగొంట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన మొదటి ర్యాంకుకి 100 సూత్రాలనే మోటివేషన్ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజామోహన్ మరియు ఎస్ఐ ఆదిలక్ష్మి పాల్గొని పిల్లలకు చదువుపై మోటివేషన్ కల్పించారు. అనంతరం వారి చేతుల మీదుగా పుస్తకాలు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వీర రాఘవులు, వాసవి క్లబ్ గవర్నర్ ఉమా అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి పెద్దవారు ఎప్పుడైనా సరే ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా లేదా సేవా కార్యక్రమాల ద్వారా ఏదైనా పిల్లల్ని స్టడీకి సంబంధించి వారు ప్రోత్సహించినప్పుడు ఖచ్చితంగా దాన్ని అందుకుని సక్సెస్ సాధించగలరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు. వాళ్ళిద్దరు కూడా ఇవ్వండి.
సార్ మీరు కూడా పట్టుకోండి సార్, మీరు కూడా బుక్స్ పట్టుకోండి. ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, జయ జయ సాయి ట్రస్ట్ వారందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికీ నా గుడ్ మార్నింగ్. అందరూ ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలి. ఈ పుస్తకంలో ఉన్న టిప్స్ ఇవన్నీ కూడా 100 టిప్స్ అనేవి చాలా మీకు యూస్ఫుల్ అవుతాయి. నేను చూసాను. మ్యాక్సిమం నేను ఫాలో అవ్వండి. అన్నిటి ఫాలో అవ్వాలన్నా నాకు చాలా కష్టం. అట్లీస్ట్ 50 అలా ఫాలో అయినా మీరు లైఫ్లో మంచి ర్యాంక్ అచీవ్ చేయొచ్చు. ఇప్పటి నుంచి బాగా చదువుకొని అందరు మీ మ్యాథ్స్ ఇక్కడ ఉంది 10th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. సో అందరు ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలి. 10th క్లాస్కి 3-4 మంత్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేస్తుంది. మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి 2-3 మంత్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. మంచిగా ఈ 10th మార్క్స్లోనే బేస్ అయ్యి మనకి ఇంటర్ ఆఫ్టర్ ఫర్దర్ స్టడీస్ అన్నిటికీ 10th మార్క్స్ అనేది చాలా బేస్ అయి ఉంటుంది. సో మీరు అందరూ ఈ టైం అనేది బాగా యూస్ఫుల్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఈ అదర్ యాక్టివిటీస్ అవన్నీ తగ్గించుకొని ఎక్కువగా ఈ 2-3 మంత్స్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి నా ధన్యవాదాలు. వేదికలను అలంకరించిన ట్రస్ట్ వారికి మరియు మాస్టర్ గారికి మరియు అందరూ కూడా వందనాలు. తర్వాత అందరూ కూడా నా ఆశిస్తున్నారు. ఫస్ట్ సర్వీస్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అంటే కొండనైనా పిండి చేయొచ్చు కానీ కొండను ఎదురు పిండి చేస్తున్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు. అది సర్వీస్ చేయడం అనేది కొండని పిండి చేసే దానికంటే కూడా పెద్ద పని. ఎందుకు పెద్ద పని అంటే, ఉదాహరణకి రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం, లేదా గుడి ఎదురుగాను రోడ్ల మీద, లేదా బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎంతమంది ఉంటారు కాదు. ఒక పెద్ద సేవా కార్యక్రమాన్ని తలపెట్టి ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 100 మందికి, 1000 మందికి ఆ సర్వీస్ని అదే విధంగా ప్రతి చేసుకోవడం అనేది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఒక 10 రూపాయలు పోగొట్టుకోలేని మనము 100, 1000, లక్షలు ఖర్చు పెట్టి సర్వీస్ అనేది సొసైటీకి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. దానికి ఎంతో మనసు ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి, చేయాలనే తపన ఉండాలి, చేయాలి. ఇన్ని సద్గుణాలు కలిగి ఉండటం అంటే అది విషయం కాదు, అది అందరిలో ఉండదు. ఈ విధంగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి పేదవారికి అయితేనేమి, మరియు ఇతర సర్వీస్ కార్యక్రమాలు అయితేనేమి, విద్యార్థులకు మీలాంటి వారికి అయితేనేమి ఈ బుక్స్ రూపంలో జ్ఞానాన్ని అందించడంలో మీకు సహాయపడటం అయితేనేమి, ఈ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి సర్వీస్ చాలా అమోఘమైంది. అదేవిధంగా మన హెడ్ మాస్టర్ ఈ స్కూల్లో ఇటువంటి మోటివేషనల్ ట్రస్ట్ ద్వారా వచ్చినాయి కానీ, లేదా ఇతర ఏ వర్క్ ఉన్నా సరే నేను చూస్తున్నాను. ఈ ఉన్నత పాఠశాలని 2-3 టైమ్స్ ఇక్కడికి వచ్చాను నేను. ఇంకా లైబ్రరీ వాళ్ళు కూడా చేసినటువంటి సర్వీస్ ఒకటి అట్లా 2-3 సార్లు వచ్చి మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అంటే సర్వీస్ పట్ల లేదా విద్యార్థులకి మీకు విద్యతో పాటు సామాజిక స్పృహను కలిగించే ఇతర యాక్టివిటీస్లో కూడా మీ హెడ్ మాస్టరు లేదా మాస్టర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. మేము పర్టికులర్ చూస్తున్నాం దీన్ని. అది మీరు ఒక విధంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు. ఈ రోజున ముఖ్యంగా ఈ మొదటి ర్యాంక్కి 100 సూత్రాలు అనే బుక్స్ని రిలీజ్ చేస్తున్నాం సార్, మీరు ఒకసారి రండి అని చెప్పేసి వారు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు చాలా బిజీ వర్క్లో ఉన్నాను. అవసరం నేను మర్చిపోయాను, రింగ్ చేశాను అనుకుంటా. మీరు రింగ్ చేయగలను, నాకు మీద అయిపోయి వెంటనే మా ఇంటి దగ్గర మా పదండి పోదాం అని. అది ఎంతో చాలా బిజీ వర్క్లో ఉన్నాం, చాలా బిజీ వర్క్ ఉంది. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, సరే మాకు ఒక రోజు గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే,
సిఏ గారికి అలాగే ఎస్ఐ మేడం గారికి పరిచయం తప్పైనా కొత్తగా పరిచయం చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, మన జయ సాయి ట్రస్ట్ నుంచి వచ్చిన పుంసపాటి బాలాజీ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు 11 సంవత్సరాలు చేస్తున్నారు కదా, దాంట్లో భాగంగా ఒక విద్యకు సంబంధించిన పుస్తకం తీసుకొచ్చి మనందరికీ ఇవ్వబోతున్నారు. ఫస్ట్ ఈ పుస్తకంలో యండమూరి వీరేంద్ర గారు తన అనుభవాలతోటి కూడి పిల్లలకి చదువుకోవటానికని పాయింట్లు రాస్తూ ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఈ పుస్తకం నిజంగా మనకే వచ్చినట్టు, ఎందుకంటే ఇవన్నీ మన అనుభవాలు. ఇప్పుడు సార్ చెప్పారు 92వ పాయింట్ అని 20వ పాయింట్ అని, అలా ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, జ్ఞానేంద్రియాలండి. ఓకే, అలాంటి పాయింట్లే దీంట్లో రాశారనమాట వీరేంద్ర గారు. మనం మనం చేస్తుంటామో చూస్తుంటామో, సినిమాల గురించి చెప్పారు సార్. సినిమాల గురించి తెలుసు కదా, యండమూరి వీరేంద్ర రాసిన సినిమాలు ఎవరికైనా తెలుసా మీ అందరికీ? రుద్రవీణ ఉంది, చిరంజీవి సినిమాలు చాలా ఉన్నాయి. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన సినిమాల గురించి చెప్పారు. సినిమా అంటే మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతాం సినిమా పేరు చెప్పగానే. నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో చిత్తా నక్షత్రం సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఈదుబల్లి గురునాథరావు, కార్యనిర్వాహాధికారి డి రజనీ కుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.